మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలో 800 గజాల కబ్జా కూల్చివేసినటువంటి హైడ్రా ఘటనపై ఓనర్ ఈశ్వరయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 21 ఎకరాలు గ్రామ పంచాయతీ లేఅవుట్ లో అన్ని పక్కా భవనాలు నిర్మించుకున్నారు. అయితే నాకు వెంకట్రావు, శ్రీనివాస్ అనే వ్యక్తులు మాజీ పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర ఈ ప్లాట్ ను కొనిపించి వారే నా మీద కక్షపూరితంగా కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నా నిర్మాణం వెనుకాలే ఎమ్మెల్యే రేగా కాంతారవిల్లు ఉందని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్రాధేయపడినా ఇవ్వకుండా నా రేకుల షెడ్ ను కూల్చారని వాపోయారు. ట్యాక్స్ కూడా కట్టినాం, లేఅవుట్ కూడా ఉంది దీంట్లో. లేఅవుట్ లో కూడా నువ్వు చూడండి, అన్ని రకాల పేపర్లు నాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఒరిజినల్స్ ఉన్నాయి. నేను అన్ని చూపించిన గవర్నమెంట్ ఆఫీసులనే కదా రిజిస్ట్రేషన్ అయింది. మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకుంది కూడా అన్లీగల్ గానే కట్టుకోరు కదా. మీరు లీగల్ గా కట్టుకున్నప్పుడు మరి నాకు కూడా న్యాయం చేయాలి కదా. నేను కోట్ల రూపాయలు పెట్టి తీసుకున్నాను కదా, ఒట్టిగా ఏదో పైసా 2 పైసలు కాదు కదా. ఇది అయ్యి కూడా ఇప్పుడు మాకు 3 నెలలు అవుతుంది రిజిస్ట్రేషన్ అయ్యి కూడా. మరి 3 నెలల నుంచి 3 నెలలకే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయింది, దొంగ భూమి అయిందా? మీ కూలగొడుతూనే మరి మనకి ఇప్పించిన వాళ్ళు కూడా గిన్నే ఉన్నారు కదా, వాళ్ళది కూడా ఇదే లేవట్ కదా. మరి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదే సర్వే నెంబరు, నా ప్లాట్ వెనుకనే ఒక ప్లాట్ తప్పించే ఉన్నది. వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు ఆల్ రౌండ్ కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు, చేసేసారు కూడా. మేము ఓన్లీ రేకుల షెడ్ వేసుకుంటున్నాం. రేకుల షెడ్ వేస్తుంటే దీన్ని మాకు ఏం ఇంటిమేషన్ లేకుండా వచ్చి దాని వచ్చి కూలగొడుతూనే ఉన్నాం. మేము అన్నం కూడా మేము వర్క్ ఆపేస్తాము. మేము